మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి 5గురు ఎమ్మెల్యేల విషయంలో పార్టీకి ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది. అది అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, బాధ్యత గల ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరెంత బాధ్యతగా ఉండాలి, అవన్నీ విడమరిచి మీ ఇష్టానురీతిగా బిహేవ్ చేస్తా అంటే మాత్రానికి ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయన్నట్టుగా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇదే అంశంపై ఇప్పుడు మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే గాడి తప్పినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విషయంలో తిరిగి మళ్ళీ వాళ్ళని గాడిలో పెట్టడానికి కానీ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మంత్రులు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా ఉన్నవారు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి చూసుకున్నట్టయితే కేవలం 5గురు ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఒక ఎమ్మెల్యేకి సంబంధించి చూసుకున్నట్టయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారుల పైన చేయి చేసుకున్నారు అనే కోణంలో కూడా అటు ఏపీ డిప్యూటీ సీఎం అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అవ్వటం. సో ఎవరైనా కానీ తప్పు చేశారు అని నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు అన్నట్టుగా కూడా చెప్పినటువంటి తీరు మనం చూసాం. అండ్ ఇంకోవైపు నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి సో ఆ విషయంలో కూడా అంటే బాధ్యత గల ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మంచి చెడు చూడాల్సినటువంటి మీరే ఇలాంటి తప్పుదారిలో పడితే మరి ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అనే కోణంలో కూడా సీరియస్ అయినటువంటి తీరు మనం చూసాము. అండ్ ఇటీవల కాలంలో అంటే జీవిత ఖైదీ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో ఆయనకి పెరోల్కి సహకరించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు సహకారంతో ఆయన బయటికి పెరోల్ విషయంలో కానీ ఇదంతా కూడా ఈ విషయంలో కూడా ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ మరో ఎమ్మెల్యే విషయం చూసుకున్నట్టయితే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సోకాల్ ఎవరో ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి అంశంలో ఏదో తన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఒక అంశం రావడం జరిగింది. మీడియా కథనాల్లో మనం కూడా చూసాము. సో మొత్తానికి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక 5గురు ఎమ్మెల్యేల పైన మాత్రానికి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు 5గురికి ఒక రకమైనటువంటి మాస్ వార్నింగే ఇచ్చారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి దీనిపైన ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి మంగళగిరిలో ఒక మీటింగ్ జరిగితే కూడా ఆ మీటింగ్ కూడా చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఒకరేమో టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళాము, కొంతమంది ఏమో ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళాము, ఇలాంటి రీజన్స్ చెప్పారు. సో ఆ రీజన్స్ విషయంలో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం అదే విషయాలు. ఇప్పుడు తాజాగా మరొక్కసారి ఈ అంశం కూడా ఇప్పుడు అంటే ఈ 5గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా కాస్త సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఎమ్మెల్యే బాధ్యత అనేది ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉండి ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి మరి తిరిగి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారా ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులకు గాను ఇప్పుడు వాళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నారు. చేసిన తప్పులు ఖచ్చితంగా అనుభవించాలి అన్నట్టుగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కానీ కూటమికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కాబట్టి ఆ అంశం ఒక ఎత్తు అయితే, లేదు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఒక తరహాలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే ప్రజలకు మనం ఏం సందేశం ఇవ్వాలి? అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల నుంచి మనం ఎలాంటి మాటలు వస్తాయి, సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ప్రజలు మనం ఎలా నమ్ముతారు ఏంటి అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే మాట 1-2 సార్లు అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఈ అంశాన్ని బయటకి ఎమ్మెల్యేల విషయానికి కానీ లేకపోతే కార్యకర్తల విషయంలో, నేతల విషయంలో తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇలాంటి తప్పులు పునరావృతం అవుతూనే ఉన్నాయి. సో ఇక మీదట అవ్వకూడదు అనే విషయాన్ని మాత్రం మంత్రి నారా లోకేష్ అట్ ద సేమ్ టైం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది.